నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న ఉప ముఖ్యమంత్రి పర్యటన. మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్. భక్త కనకదాస జీవితం మనందరికీ స్ఫూర్తి అన్న లోకేష్. స్వరకర్తగా సమాజ చైతన్యానికి కృషి చేశారని స్మరణ. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి వరుస సమీక్షలు. సాంకేతిక సమస్య కొలికి తేవడంపై రామ్మోహన్ దృష్టి. ఎన్టీఆర్ జిల్లాలో జూద శిబిరాలపై మైలవరం పోలీసుల దాడి. అదుపులో 9 మంది, 49 ద్విచక్ర వాహనాలు సీజ్. కుల్గాం, గాందేర్బల్ సహా 59 ప్రాంతాల్లో ముమ్మర సోదాలు. జాతి వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసుల చర్యలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లిన పవన్ కు రేణిగుంట విమానాశ్రయం వద్ద జిల్లా అధికారులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లిన పవన్ మొక్కలు నాటారు. అనంతరం తిరుపతి మంగళం సమీపంలోని ఎర్రచందనం గోదాంను పరిశీలించనున్నారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్కు వెళ్లి ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం వద్ద జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి బస్సు కోసం ఎదురు చూస్తున్న వారిపై దూసుకు వెళ్లింది. ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వైపు వస్తున్న కారు టైరు పేలడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో కొండబాబు, ఆనందరావు, కాకడరాజు దుర్మరణం చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని భద్రారావు, చైతన్య, ఫణిశ్రీగా గుర్తించారు. వారికి కాకినాడ జీజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హుటాహుటిన ప్రతిపాడు ఆసుపత్రికి వెళ్లారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఘటనా స్థలాన్ని నెహ్రూ పరిశీలించారు. కారు జగ్గంపేటకు చెందిన వేములకొండ జోగారావుకు చెందినట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో 4 వ్యక్తులు ఉన్నారు. వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతివేగంగా కారు నడపడంతో ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. బస్సు షెల్టర్ను ఢీకొట్టిన తర్వాత టైరు పేలినట్టు మృతుడి కుటుంబీకులు తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యుల రోదనలతో ప్రతిపాడు జెడ్ రాగంపేట ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పామూరు వగ్గంపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సును డీసీఎం లారీ ఢీకొట్టింది. సుమారు 35 మంది ప్రయాణికులతో పామూరు నుంచి కనిగిరి వెళ్తున్న బస్సు లారీ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను చికిత్స కోసం కనిగిరి ఆసుపత్రికి తరలించారు. సార్ నిజమయ్యా, టైం బాగుంది నిజంగా. టైం బాగుంది. శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో A16 అజయ్ కుమార్ సుగంధును సిట్ అధికారులు అరెస్టు చేశారు. భోలేబాబా కంపెనీకి వివిధ రసాయనాలను అజయ్ కుమార్ విక్రయించినట్లు దర్యాప్తులో సిట్ అధికారులు గుర్తించారు. ఈ రసాయనాలతోనే కల్తీ నెయ్యి తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసినట్లు సిట్ తేల్చింది. అజయ్ కుమార్ అరెస్టు ద్వారా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ గుట్టు తేల్చేందుకు సిబిఐ నేతృత్వంలోని సిట్ ఈ కేసులో 16వ నిందితుడు అజయ్ కుమార్ సుగంధ్ను అరెస్టు చేసింది. భోలేబాబా కంపెనీకి మోనోగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్, యాస్టర్ లాంటి రసాయనాలు అజయ్ కుమార్ సుగంధ్ సరఫరా చేసినట్లు సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. లడ్డూలు తయారు చేసే నెయ్యిలో 90% పైగా పామాయిల్ వినియోగించినట్లు గుర్తించిన సిట్ కల్తీకి పాల్పడిన వారిని అరెస్టు చేస్తోంది. పామాయిల్ తయారీకి మోనోగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్, యాస్టర్ లాంటి కెమికల్స్ అజయ్ వాడినట్లు సిట్ తన విచారణలో తేల్చింది. 7 ఏళ్లుగా భోలేబాబాకు పామాయిల్ తయారీకి అజయ్ కెమికల్స్ సరఫరా చేస్తున్నట్లు సిట్ గుర్తించింది.
కల్తీ నెయ్యి కేసులో అరెస్టైన అజయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భోలేబాబా కంపెనీకి కోట్ల రూపాయల విలువైన రసాయనాలు సరఫరా చేసి అజయ్ భారీగా ఆదాయం పొందినట్లు సిట్ గుర్తించింది. 2020 నుంచి 2024 వరకు భోలేబాబాకు అజయ్ సరఫరా చేసిన వివిధ రకాల రసాయనాలతో నెయ్యి తయారు చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. అజయ్ కుమార్ నుంచి కొనుగోలు చేసిన రసాయనాల ద్వారా ఉత్పత్తి చేసిన నెయ్యిని భోలేబాబా డైరీ తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కుట్రలో అజయ్ కుమార్ భాగస్వామిగా సిట్ తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో A16 అజయ్ కుమార్ సుగంధ్ను సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు కొత్త తరం భారత రైల్వేలకు పునాది వేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధిలో మౌలిక సదుపాయాలు ప్రధాన కారకంగా ఉన్నాయని తెలిపారు. భారత్ కూడా అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని ప్రధాని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 4 వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. బనారస్, ఖజురహో, లఖనౌ, సారన్పూర్, ఫిరోజ్పూర్, ఢిల్లీ, ఎర్నాకుళం, బెంగళూరు మార్గాల్లో నడిచే వందే భారత్ రైళ్లకు మోదీ పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. బనారస్, ఖజురహో వందే భారత్ రైల్లో పాఠశాల విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. ఈ 4 వందే భారత్ రైళ్లతో కలిపి దేశంలో 160కి పైగా వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. తీర్థయాత్ర స్థలాలు, ఆధ్యాత్మిక కేంద్రాలని గత 11 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో జరిగిన అభివృద్ధి పనులు వాటిని కొత్త స్థాయికి తీసుకువెళ్లాయని మోదీ వివరించారు. सदियों से तीर्थ यात्राओं को देश की चेतना का माध्यम कहा गया है. ये यात्राएं केवल देव दर्शन का मार्ग नहीं है, बल्कि भारत की आत्मा को जोड़ने वाली पवित्र परंपरा है. प्रयागराज, अयोध्या, हरिद्वार, चित्रकूट, कुरुक्षेत्र ऐसे अनगिनत तीर्थ क्षेत्र हमारी आध्यात्मिक धारा के केंद्र है. आज जब ये पावन धाम वंदे भारत के नेटवर्क से जुड़ रहे हैं तो एक तरह भारत की संस्कृति, आस्था और विकास की यात्रा को जोड़ने का भी काम हुआ है. జమ్మూ కాశ్మీర్లో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు కుల్గాం, గాంధీర్బల్ సహా 59 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలు, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు కాశ్మీర్లోని వివిధ జైళ్లలో కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ సోదాలు నిర్వహిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఇటీవల చొరబాటు ప్రయత్నాలు పెరిగిన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వాడాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు తెలిపారు. కుప్వాడాలోని కెరాన్ సెక్టార్లో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నట్టు శుక్రవారం నిఘా వర్గాల నుంచి భద్రతా దళాలకు సమాచారం అందింది. ముష్కర్లను అడ్డుకునేందుకు ఆపరేషన్ పింపుల్ కింద ఆర్మీకి చెందిన చినార్ కాప్స్ తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఓ చోట ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో 2 ముష్కరులు హతమయ్యారు. కెరాన్ సెక్టార్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు వచ్చారు. ప్రజల నుంచి ముఖ్యమంత్రి వినతులు స్వీకరించారు. కొందరికి అక్కడికక్కడే పరిష్కారాలు చూపారు. తాజా రాజకీయ పరిపాలనపైన సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ, ఇతర అంశాలపై సీనియర్ నేతలతో చంద్రబాబు సమాలోచనలు చేయనున్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు వచ్చారు. ప్రజల నుంచి ముఖ్యమంత్రి వినతులు స్వీకరించారు. కొందరికి అక్కడికక్కడే పరిష్కారాలు చూపారు. తాజా రాజకీయ పరిణామాలపైన సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ, ఇతర అంశాలపై సీనియర్ నేతలతో చంద్రబాబు సమాలోచనలు చేయనున్నారు. జగన్ మాట విని సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్న పేటీఎం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ హెచ్చరించారు. పిల్లలతో జగన్ చేయిస్తున్న వికృత క్రీడ పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ మద్యం ద్వారా 30,000 మంది పైగా నకిలీ మద్యం అమ్మి తాళిబొట్టులు తెంచిన ఈ జగన్మోహన్ రెడ్డి, ఇసుక మాఫియాని పెంచి పోషించిన ఈ జగన్మోహన్ రెడ్డి అవన్నీ కప్పిపుచ్చుకుంటాం కోసం ఒక పేటీఎం బ్యాచ్ ని ఎదురు పెట్టి వాళ్ళ చేత అసభ్యకరమైన పోస్టుల్ని పెట్టించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి అడగదలుచుకున్నాను. ఎంత దారుణమైనవి అంటే వ్యక్తిగత హననం. వాళ్ళ తల్లిని వదిలిపెట్ల, చెల్లిని వదిలిపెట్ల, మేడం భువనేశ్వరి గారిని వదిలిపెట్ల, ఎవరిని కూడా వదిలిపెట్ల, చివరికి బడుగు బలహీన వర్గాల లాంటి మాలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ చేత అసభ్యకరమైన పోస్టులు పెట్టించటం అసలు జగన్మోహన్ రెడ్డికే చెల్లుబాటైంది. గంజాయిలో ఇన్వాల్వ్ అయిన కొండారెడ్డి లాంటి యువత ప్రెసిడెంట్లుగా చేసి వాళ్ళ చేత క్లాసులు ఇప్పిస్తున్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. ఏదైతే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కోకటి వేళ్లతో తీసి మొన్న ఎలక్షన్ లో పక్కన పడేశారో, అదే విధంగా మీ పేటీఎం బ్యాచ్ ను కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదు. కూకటి వేళ్లతో సహా తీసి పెకిలించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్లు ఇవ్వటమే కాకుండా వాళ్ళు మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా విధంగా చర్యలు తీసుకోవడం తథ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి తరఫున ఏ సోషల్ మీడియా అయితే పనిచేస్తుందో వాళ్ళ పేరెంట్స్ ఆలోచించాలి. ఉచ్చం నీచం లేకుండా మీ పిల్లలు ఈ జగన్మోహన్ రెడ్డి బారిన పడి నాశనం అయిపోతున్నారు అని చెప్పి వాళ్ళకి క్లాసులు పీకి వాళ్ళని ఖచ్చితంగా సరైన దారిలో పెట్టాల్సిన అవసరం కూడా వాళ్ళ తల్లిదండ్రికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఎన్టీఆర్ జిల్లా కొండూరు పరిధిలోని కిడ్నీ బాధిత గిరిజన తండాలకు కృష్ణా జలాలు అందిస్తోంది. ఈ మేరకు ఈస్ట్ మాధవరం, వెస్ట్ మాధవరం, రేపూడి తండా, మెట్టతండా, పాత రేపూడి, కొత్త రేపూడి, కుమ్మరికుంట్ల గ్రామాలకు ట్రయల్ రన్ ద్వారా నీటి సరఫరా ఆరంభమైంది. ఇంటింటికి నిత్యం స్వచ్ఛ జలాలు అందిస్తూ సమస్యలు ఎక్కడున్నాయో గుర్తిస్తోంది. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కొండూరు పరిధిలోని కిడ్నీ బాధిత గిరిజన తండాల్లో అత్యంత వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసి గిరిజనులకు కృష్ణా జలాలు అందిస్తోంది. కేంద్ర జలజీవన్ మిషన్ రాష్ట్ర సంయుక్త ఆధ్వర్యంలో 49,94 లక్షల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. సిలికా ఫ్లోరైడ్ కలిసిన నీటిని తాగటం వల్లే కిడ్నీ వ్యాధులు బారిన పడుతున్నామంటూ గిరిజనులు గత కొన్నేళ్లుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 300 మందికి పైగా కిడ్నీ వ్యాధి బారిన పడి మరణించారు. తాగడానికి కృష్ణా జలాలు అందించాలని వైసీపీ ప్రభుత్వాన్ని వేడుకున్నా పట్టించుకోలేదని, స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీనే జగన్ నిలబెట్టుకోలేకపోయారని ఆవేదన వెలిబుచ్చుతూ వచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి కృష్ణా జలాలు అందేలా చేస్తుండటంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కృష్ణా వాటర్ రాకముందు మాత్రం ఫ్లోరైడ్ ఉండేది. ఫ్లోరైడ్ బాగుండేది వాటర్లో. ఈ కృష్ణా వాటర్ వచ్చిన కాడ నుంచి వదులుతారంట. ట్రైల్ వేసారు ఆల్రెడీ. వచ్చే నెల నుంచి మంచి వాటర్ వస్తాయని అంటున్నారు. కృష్ణా వాటర్ వస్తాయని చెబుతున్నారు. ఈ వాటర్ ఇవ్వడం వల్ల బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాం. అప్పుడు ఉప్పు నీళ్ళు ఉండేవండి, ఇప్పుడు మంచినీళ్ళు వస్తున్నాయిగా. ఇవే మంచినీళ్ళుగా కూడా వాడుకుంటున్నారండి. అప్పుడు నీళ్లు తాగేవాళ్ళు కాదండి, బాగా ఉప్పుగా ఉండేవి, అనారోగ్యాలు వచ్చేవి. అందుకు అప్పటి నుంచి తాగట్లేదు. ఇప్పుడు వచ్చాక వాటర్ తాగుతున్నారు. ఇప్పుడు కొత్త ట్యాంక్ కూడా కట్టారండి. ఈ కట్టడం వల్ల ఇప్పుడు మొన్న ట్రయల్ రన్ వదలటం వల్ల కూడా కృష్ణా వాటర్ అందరూ మంచిగా వినియోగించుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 14 నెలల్లోనే ఇంత ఘనత సాధించారు. అంతకుముందు ఈ నీళ్ళు కోసం ఇబ్బంది పడి నానా బాధలు పడ్డారు. దీనివల్ల మేము కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. మోటార్లు వదిలేటప్పుడు ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండేది.
చాలామంది వికలాంగులుగా మారటం కానీ ఉద్దానం కానీ బాగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఈ కృష్ణా వాటర్ వచ్చిన కానీ ట్రయల్ వేశారు. మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ పొద్దున్నే కానీ మంచినీళ్ళు వస్తున్నాయి కనుక ఈ ప్రభుత్వానికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా ఏ కొండూరు పరిధి 38 గిరిజన తండాల్లోని 30,000 మందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం 8 తండాల్లో ఇంటింటికి నీళ్లొస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తాజాగా కృష్ణారావుపాలెంలో పర్యటించి ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు. డిసెంబర్లోగా పనులన్నీ పూర్తి చేసి అన్ని గ్రామాలకు నీటి పంపిణీ ఆరంభించాలని సూచించారు. ఏ కొండూరుకు 10 కిలోమీటర్ల దూరంలో కుదప సంపు వద్ద పంప్ హౌస్ 1,20,000 లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు ఏర్పాటు చేశారు. కుదప ట్యాంక్ నుంచి గిరిజన తండాల్లోని 36 ట్యాంకులకు నీటిని సరఫరా చేసి అక్కడి నుంచి ఇంటింటికి పంపిణీ చేస్తారు. ఈ ట్యాంకుల్లో ఎక్కువ భాగం నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మిగిలినవి తుది దశలో ఉన్నాయి. కనీసం మొబైల్ ట్యాంకరింగ్ కూడా అప్పుడు లేదండి, తగ్గించేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ మొబైల్ ట్యాంకరింగ్ కూడా ఆపేశారు. వాళ్ళు లాస్ట్ యూనిట్లో అంటే ప్రభుత్వం పోయే టైంలో స్టార్ట్ చేశారు ఒక 6 నెలల ముందు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది. అంతకుముందు 2014 టైంలో కూడా మొబైల్ ట్యాంకరింగ్ ద్వారా నీళ్ళు ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు మళ్ళీ ఈ 16-17 నెలలుగా ఇలాగే మొబైల్ ట్యాంకరింగ్ ద్వారా నీళ్లు కొనసాగుతున్నాయి. ఏదేమైనా కూటమి ప్రభుత్వానికి ఏ కొండూరు మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలుసుకున్నామండి. వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా ఎన్నాలాగిని మళ్ళీ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ కృష్ణా జలాలు చూడబోతున్నాం. ఈ 4 నెలల్లో మరి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మొత్తం ఈ సర్వే చేసి మొత్తం పూర్తి చేసి ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అందిస్తారు. ఈ చంద్రబాబు నాయుడు మరొకసారి ఏ కొండూరు మండలం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. గట్టిగా ఇంకొక నెల రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఈ భారీ ప్రాజెక్టుని కిడ్నీ వ్యాధికి సంబంధించి శాశ్వత పరిష్కారమైన కృష్ణా జలాల పథకాన్ని ఏకొండూరు మండలంలో ప్రారంభించబోతున్నామని చాలా గర్వంగా చెప్తున్నాను. తెలంగాణలోని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంబడి పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2,000 నాటు కోళ్లను వదిలిపెట్టారు. దీంతో పొలాలు పత్తి చేనుల్లో వదిలిన కోళ్లను తీసుకువెళ్లడానికి జనం ఎగబడ్డారు. కోళ్లను అందిన కాడికి పట్టుకువెళ్తున్న స్థానికులు చికెన్ విందు చేసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున నాటు కోళ్లను ఎవరు ఎందుకు వదిలిపెట్టారో తెలియాల్సి ఉంది. ఏదేమైనా స్థానికులకు మాత్రం ఈరోజు పెద్ద పండుగ అయింది. బాగానే వాళ్ళు ఎవరో ఇచ్చిపెట్టిపోయేలా ఏందో తెలియదు కానీ అయితే దొరికేదేదో పొలంలో ఎంత ఆడుకుంటే దొరుకుతారు చేయాల. భక్త కనకదాస జీవితం మనందరికీ స్ఫూర్తి అని మంత్రి లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనకదాస కాంస్య విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. హామీ ఇచ్చినట్లుగానే భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఏడాదిలోగా కురుబ కమ్యూనిటీ భవనాలను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆదరణ పథకం కింద కురబలకు పనిముట్లు అందిస్తామని చెప్పారు. భైరవతిప్ప ప్రాజెక్టుకు పూర్తి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగ ఈ రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఆయన జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది. సైన్యంలో చేరి యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది. కనకదాస్ గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి. ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం. మా కురుబ సోదరులు నాడు నేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబ సోదరులంటే గుండెల్లో పెట్టుకు కాపాడుకుంటారు. అందుకే మీరు చూస్తే పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా, వాళ్ళందరితో నేను చర్చించా. ఆనాడే వాళ్ళకు కోరారు కనకదాస్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు. బేరప్ప గారి పేరుతో గుడులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు. నేను టీటీడీతో కూడా మాట్లాడాను. తప్పనిసరిగా గుడులని
అవసరం మేరకు కట్టిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పూజారులకి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని పెద్దలందరూ నన్ను అడుగుతాం కూడా జరిగింది. ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్ లో ఉంది. తొందరలో కూడా అది అందజేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. వచ్చే 12 నెలల్లో కుర్బ భవనాలన్నీ పూర్తి చేసి మా కుర్బ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కుర్బ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు. అదేవిధంగా గొర్రెలకి మేత కానివ్వండి, మందులు కానివ్వండి, షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. నాకు అన్న సమానమైన నా పవనన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా ఆవుల కోసం ప్రత్యేకంగా షెడ్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. తప్పనిసరిగా మా కుర్బ సోదరులకు అవసరమైన మేరకు షెడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా మా అన్నతో నేను మాట్లాడి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సి లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేపించుకుని మేము వచ్చాం. ఆర్డిటిని కాపాడితే కాదు, ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత ఏడాది ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలపై పోలీసులు గత ఏడాది కేసు నమోదు చేశారు. విచారణ కోసం తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఆయన నివాసంలో నోటీసులు ఇచ్చారు. సీదిరి అప్పలరాజుకు పోలీసుల నోటీసులకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, నోటీసులకు సంబంధించి మీ దగ్గరున్న తాజా సమాచారం ఏమిటి? శర్మ, పలాసలోన సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆయన నివాసంలోనే నోటీసులు పోలీసులు ఈ రోజు ఉదయం జారీ చేశారు. కాకపోతే ఏంటంటే గత ఏడాది 486/2024 సంవత్సరానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు అయితే చేశారు. ఆ కేసుకు సంబంధించి తాజాగా విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో గత ఏడాది అభ్యంతరకర వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం చేయడంతో దీనిపై కేసు నమోదు చేశారు. అప్పట్లో ఒకసారి అయితే ఇందుకు విచారణకి పిలిచారు. తాజాగా కూడా కొన్ని విచారణ నేపథ్యంలోన పోలీసులు రమ్మని నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. శర్మ, ధన్యవాదాలు ఈశ్వర్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ముమ్మరంగా అడుగులు వేస్తోంది. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు డ్రైనేజీ నిండిపోయి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అవస్థలు గమనించిన సర్కార్ డ్రైనేజీ నిర్మాణానికి ఇప్పటికే 30 కోట్లు కేటాయించింది. త్వరలో అధికారులు DPR సిద్ధం చేయనున్నారు. డ్రైనేజీ నిర్మాణంతో పాటు రైలింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కొండపైన దిగువన ఉన్న ప్రజలు నరకం చూడాల్సి వస్తోంది. వర్షం పడినప్పుడు డ్రైనేజీలు నిండిపోతున్నాయి. మరోవైపు వర్షం ధాటికి మట్టి, రాళ్లు సైతం డ్రైనేజీలో చేరుతున్నాయి. దీంతో అనేక చోట్ల మట్టి, రాళ్లు అడ్డుపడి నీళ్లు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. దీంతో అక్కడి ప్రజలంతా నిత్యం మురుగుతో సహవాసం చేయాల్సి వస్తోంది. దీంతో కూటమి సర్కార్ వారి బాధలు అర్థం చేసుకుని సమస్య పరిష్కారం వైపు అడుగులు వేస్తోంది. డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు కేటాయించింది. అధికారులు DPR సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక టెండర్లు పిలవనున్నారు. మరోవైపు కొండపై నివాసముండే ప్రజలు ఎక్కేందుకు వీలుగా రైలింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే సుమారు 3 లక్షల మందికి మేలు జరగనుందని స్థానికులు చెబుతున్నారు. అయితే రాబోయే 20 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. డ్రైనేజీ సంస్థను ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు
ఖాళీ ప్లేస్ ఉండేది ఎక్కడైనా సరే పైన కొండ మీద పోసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇళ్ళు గుళ్ళు అన్ని అయిపోయినాయి. డ్రైనేజీ నిండిపోతే పోసుకోవడానికి ఖాళీ ప్లేస్ లేదు. మా వయసాము పెద్దవాళ్ళం అయిపోయాము. డ్రైనేజీ సమస్య కనుక క్లియర్ అయిపోతే అది చేసే వాళ్ళకి ఎంతో విధంగా రుణపడి ఉంటామండి. మొగలరాజపురంలో బాగా ఏ సందు చూసినా కానీ డ్రైనేజీ ప్రాబ్లం చాలా కఠినంగా ఉంది. దీని గురించి ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి తెలిసింది. 50 కోట్లు శాంక్షన్ చేశారని చెప్పి తెలిసింది. ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము. కానీ ఈ లైన్ చేసేటప్పుడు దీని గురించి కొద్దిగా బాగా దృష్టి పెట్టి తర్వాత మనకి ఇంకో 20 సంవత్సరాల దాకా కూడా దాని మీద బాగా శ్రద్ధ పెట్టి కొద్దిగా పెద్ద లైన్ వేస్తే కొద్దిగా ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి. ఇదివరకు లైన్ వచ్చేపాటికి 20 సంవత్సరాల కిందట లైన్ అప్పుడు లాగిందంతా అప్పుడు ఉండేది కొండ మీద మహా అయితే 2000 మంది 5000 మంది దాకా ఉంటారు. ఇప్పుడు దగ్గర కొన్ని లక్షల మంది వచ్చి చేరారు. గత వైసీపీ సర్కార్కు అనేకసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. కూటమి సర్కార్ మాత్రం తమ బాధలు అర్థం చేసుకుందని ధన్యవాదాలు తెలుపుతున్నారు. డ్రైనేజీ నిర్మాణ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతున్నారు. మాకు ఇక్కడ కొండ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయండి. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం 35 కోట్లు శాంక్షన్ చేసిందని చెప్పడం చాలా సంతోషంగా ఉందండి. మరి ఈ 35 కోట్లు కూడా ఈ కొండ ప్రాంతం చుట్టూ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. దానికి డ్రైనేజీలకి కానీ అన్ని సమస్యలు వాటర్ సమస్యలు అన్ని తీరుస్తూ ఉంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాల్లోనూ చాలా సంతృప్తికరంగా ఉన్నాము. ఈ కూడా శాంక్షన్ అయినాయి కాబట్టి మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ధన్యవాదాలు చేసుకుంటూ తొందరగా కూడా ఈ వర్క్లు స్టార్ట్ చేసి ప్రజలందరూ కూడా ఈ వర్క్లు అయిపోతే చాలా ఆనందిస్తారు. కొండ ప్రాంతంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గం 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మేమందరం కూడా చాలా హర్షాన్ని ఆమోదాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ కొండ ప్రాంతంలో రైలింగ్ కావాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలి, వాటర్ లైన్ కావాలి, రోడ్లు కావాలి, కాలువలు కావాలి, ఫీడ్ బ్యాకర్లు కావాలి. సో ఇటువంటి సదుపాయాలన్నీ సమకూర్చడం కోసం శాంక్షన్ చేయడం మా అందరికి చాలా ఆనందకరంగా ఉంది.